నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యిందని చెప్పేసి కుటుంబీకులైతే ఆరోపిస్తూ ఉన్నారు. మరోపక్క కువైట్లో చూసుకుంటే గ్యాస్ పేలి చనిపోయిందని చెప్పేసి కువైట్లో ఉన్న అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. వివరాలేకి వెళితే అన్నమయ్య జిల్లా మహిళ కువైట్లో దారుణ హత్యకు గురి కావడం శుక్రవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వీరబల్లి మండలం మద్దెల మాలపల్లెకి చెందిన గున్నికుంట్ల శిరీష గారు 25 సంవత్సరాలు జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం కువైట్కు రావడం జరిగింది. అక్కడ బుధవారం రాత్రి ఆమెను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి గ్యాస్ పేలి చనిపోయిందంటూ ఆత్మహత్యగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. బ్రతుకు తెరువు నిమిత్తం దేశంగాని దేశానికి కువైట్కు వస్తే 25 సంవత్సరాల భారతీయ మహిళ మనం చూసుకుంటే చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఆమె ఎలా చనిపోయిందంటే కానీ గ్యాస్ పేలి చనిపోయిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మనం చూసుకుంటే కానీ ఆమె గ్యాస్ పేలి చనిపోలేదని చెప్పేసి ఆమెను తమ యొక్క యజమానులే చిత్రహింసలకు గురి చేసి ఆ పైన ఆమెను హత్య చేసి ఆ తర్వాత గ్యాస్ పేలినట్లయితే ఆమె చనిపోయినట్లయితే చిత్రీకరించారని చెప్పేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులైతే కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంఘటనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈమె యొక్క మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయన్నమాట. ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, లేకపోతే గ్యాస్ పేలి చనిపోయిందా అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కువైట్లో చూసుకుంటే పరిస్థితులు బాగా లేవన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, బయట పనిచేసేవారు కావచ్చు, చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారని చెప్పేసి రకరకాలుగా అయితే కథనాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. దానిలోని వాస్తవాలు ఎవరికైతే తెలియదు. ప్రస్తుతం శిరీష గారు అయితే చనిపోవడం జరిగింది. ఆమె యొక్క మరణానికి గల కారణాలను ఇండియన్ ఎంబసీ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.